రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయమన్నారు అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బటన్ నొక్కుతూనే ప్రజల నుంచి సీఎం జగన్ డబ్బులు లాక్కుంటున్నాడని విమర్శించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్నికల్లో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. నేను ఇక్కడికి అనకాపల్లికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏదో నేను డబ్బులు ఇచ్చినా బటన్ నొక్కినా అంటున్నాడు. ఒక పక్క బటన్ నొక్కి ఇంకో పక్క వేరే రూపంలో డబ్బులు తీసుకుని, మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు అతను ఇచ్చే పెన్షన్లు ఒక 40-45 లక్షలు అయితే దాదాపు 1,20,00,000 మంది పైగా డైలీ లెక్కలు తీస్తే డైలీ తాగేవాళ్ళు ఉన్నారు. ఆ తాగేవాళ్ళ దగ్గర 80 రూపాయల నుంచి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేశాడు. కొన్ని చోట్ల 70 రూపాయల నుంచి 200 రూపాయలు చేశాడు. అంటే ఒక మనిషి దగ్గర నెలకు దాదాపు 4,000 రూపాయలు, సంవత్సరానికి 60,000, 3 లక్షల రూపాయలు 5 ఏళ్లకి ఒక మనిషి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అతను ఇచ్చింది ఎంత? అంత కలిపితే కదా దాంట్లో ఓ 25-30%